తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. తొలి వలపు అనే చిన్న లవ్ స్టోరీ వినేద్దామండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బయ్యప్పనహళ్ళి బెంగళూరు మెట్రో స్టేషన్ సమయం 7:45. మెట్రో ఎక్కేవాళ్ళు దిగేవారితో రద్దీగా ఉంది. ఈ నగరానికి వచ్చిన దగ్గర నుండి హడావిడిగా మనుషులు పరిగెత్తడం చూసి అలవాటైపోయిన స్వప్న మాత్రం మెల్లగా సెక్యూరిటీ చెక్ ముగించుకొని లోపలికి వెళుతూ ఫోన్కి ఇయర్ ఫోన్స్ పెట్టి చెవిలో పెట్టుకుంది. ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టు ఆ పాత మధురాలు వింటూ మెట్లు ఎక్కడం మొదలుపెట్టింది. టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చాక గుర్తుకు వచ్చింది మెట్రో కార్డు రీఛార్జ్ చేయించాలని. చాలామందే ఉన్నారు, కానీ ఎలాగూ టైం ఉంది కదా అని కౌంటర్ దగ్గర నిల్చుంది. చుట్టూ పరికించి చూసేసరికి ఎందుకో పండగ వాతావరణంలా ఉంది. అందరూ జంటలుగా కనిపిస్తున్నారు. వాళ్ళ ముఖంలో ఏదో తెలియని ఆనందం, ఏదో తెలియని పండగ. ఏంటబ్బా అనుకుంటూ ఆ రోజు తేదీ చూసింది. అప్పుడు గుర్తుకు వచ్చింది ప్రేమికుల రోజు అని. తనలో తానే నవ్వుకుంది స్వప్న. ఇంతలో కౌంటర్ దగ్గరకు రావడంతో ఆలోచన మాని డబ్బులు ఇచ్చి రీఛార్జ్ చేసుకుంది. అప్పుడే ఒక ట్రైన్ వెళ్ళిపోయింది. చేసేదేమీ లేక అక్కడ బెంచ్ మీద కూర్చొని మళ్ళీ పాటలు వినడం మొదలుపెట్టింది. అప్పుడు మొదలైంది తనకి నచ్చిన పాట. నన్ను వదిలి నీవు పోలేవులే అదే నిజములే. స్వప్న కళ్ళల్లో మెరుపు, పెదవులపై చిరునవ్వు. తన కళ్ళు ఎవరినో వెతుకుతున్నాయి. స్వప్న ఆలోచనలు 6 నెలల వెనక్కు వెళ్ళాయి. ఆ రోజు కూడా ఇలాగే ట్రైన్లో పాటలు వింటూ ఉంది. ఇయర్ ఫోన్స్ ఒకవైపు పని చేయకపోవడంతో ఒకవైపే వినిపిస్తోంది పాట. మరోవైపు ట్రైన్లో వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. అకస్మాత్తుగా రెండో వైపు కూడా అదే పాట, మరోవైపు ఏ చరణంలో ఉందో అదే వినిపిస్తోంది. ఆశ్చర్యపోయింది. స్వప్న పాట వినిపించిన వైపు చూసింది. ఇయర్ ఫోన్స్ని ఫోన్కి పెట్టడానికి ఇబ్బంది పడుతున్న ఆకాష్ కనిపించాడు. మొట్టమొదటిసారి చూడగానే నచ్చేశాడు. ఎందుకో స్వప్నకి అర్థం కాలేదు, కానీ ఇట్టే ఆకర్షించే శక్తి ఆ అబ్బాయిలో ఉందేమో అనుకుంది. కానీ తనలాంటి అభిరుచి ఉన్న అబ్బాయి అదే ట్రైన్లో తన ఎదురుగా కూర్చొని అదే పాట వినడం ఒకంత ఆశ్చర్యానికి గురి అయింది. స్వప్న అప్పటి నుండి ఆకాష్ని గమనించడం మొదలుపెట్టింది. కాలక్రమేణా అబ్బాయి పేరు ఆకాష్ అని, బ్యాంకులో పనిచేస్తున్నాడు అని తెలుసుకుంది. ఏమీ తెలియకపోయినా ఎందుకో ఆ అబ్బాయి మీద ఒక రకమైన ఆకర్షణ కలిగింది. ఆఫీస్ వేళలు కూడా ఒకటే కావడం వల్ల దాదాపు ఇద్దరూ ఒకే ట్రైన్ ఎక్కేవారు. అలా 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 స్వప్న అబ్బాయి గురించి ఎదురు చూసి తను వచ్చాకే ట్రైన్ ఎక్కడం మొదలుపెట్టింది. రోజు పీజీ హాస్టల్కి రాగానే స్వప్న రూమ్మేట్ స్వాతితో ఈ విషయాలన్నీ చెప్పడం అలవాటుగా మారింది. 5 సంవత్సరాలుగా స్వప్నని చూస్తున్న స్వాతికి ఇది ఆశ్చర్యానికి గురి చేసేది. ఎవరితోనూ ఎక్కువగా కలవని తన పరిధి దాటి ఏ విషయాన్ని పట్టించుకొని స్వప్న ఒక అబ్బాయి మీద అంత ఆసక్తి ఎందుకు చూపిస్తోందో అర్థమయ్యేది కాదు. ఇద్దరూ ఒకే ఊరి వాళ్ళు, స్వాతి స్వప్న. స్వాతి స్వప్నకి 2 ఏళ్ళు సీనియర్. స్వాతి ఇక్కడ ఉండబట్టే స్వప్న తల్లిదండ్రులు బెంగళూరు పంపారు. అంతవరకు హాస్టల్ భోజనాన్ని తినలేకపోయిన స్వాతికి స్వప్న ఒక అన్నదాతలా అనిపించేది. స్వప్న చేసే వంటలకు స్వప్నకి అభిమానిగా మారిపోయింది. స్వప్న చేసే ఘుమఘుమలాడే వంటలు, తను మోసుకు వచ్చే వేడివేడి కబుర్లతో ఇద్దరూ ప్రపంచాన్నే మర్చిపోయేవారు. ఎక్స్క్యూజ్ మీ అన్న పక్కన అమ్మాయి అభ్యర్థనతో ఆలోచనల నుండి బయటకు వచ్చింది. ట్రైన్ వస్తుంది, అందుకే అందరూ హడావిడి పడుతున్నారు. తన కళ్ళు ఎదురు చూసిన చలికాడు కుడి ప్రక్కన కాస్త దూరంగా తెల్లరంగు చొక్కా కింద బూడిద రంగు ప్యాంటు వేసుకుని హుందాగా నిల్చున్నాడు. తన బట్టల వైపు చూసుకుంది. తెల్లరంగు, అక్కడక్కడ నీలం రంగు పూల చుడీదార్. కాలేజీలో ఉన్నప్పుడు తనకు నచ్చిన అమ్మాయి ఏ రంగు డ్రెస్ వేసుకొని వస్తే అదే రంగు చొక్కా వేసుకుంటే ఆనందించేవాళ్ళు అబ్బాయిలు. లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా అదే రంగు వేసుకొని వస్తే చొక్కాలు మార్చుకునేవాళ్ళు అని స్నేహితురాలు చెప్పిన విషయం విని నవ్వుకుంది అప్పుడు. కానీ ఇప్పుడు తను కూడా అలాగే ఆలోచిస్తోంది అనుకుంటూ ట్రైన్ ఎక్కింది. ఏంటి ఈరోజు లేట్ అయినట్టు ఉంది, ఆఫీస్లోనా లేక ట్రాఫిక్లోనా అంటూ అడుగుతున్న స్వాతిని చూసి నిట్టూరుస్తూ ఆఫీస్లోనే అంటూ బట్టలు తీసుకొని బాత్రూంలోకి వెళ్ళింది.
చపాతీలు చేస్తాను, ఇదిగో కూర చెయ్యి అంటూ కడాయి స్వప్న చేతికి ఇచ్చింది. ఏంటి ఈరోజు విశేషాలు? అవును, ప్రేమికుల రోజు కదా అంటూ కొంటెగా స్వప్న వైపు చూసింది స్వాతి. అంత లేదు తల్లి, ఆఫీస్లో మీటింగ్ వల్ల లేట్. పైగా అమ్మ వచ్చి 3 నెలలు అవుతోంది, ఇంటికి రమ్మనమని అడుగుతోంది. అందుకే టికెట్స్ బుక్ చేస్తూ టైం చూసుకోలేదు. ఏం ప్రేమికుల రోజో ఏంటో, ఈ రోజంతా పనితోనే అయిపోయింది అంటూ నీరసంగా గరిటె తిప్పింది. అది సరే, ఇంతకీ మన హీరోగారి సంగతి ఏంటి అంటూ కన్ను కొట్టింది స్వాతి. వెంటనే స్వప్న ముఖం 1000 వోల్ట్ బల్బులా మారింది. ఉత్సాహంగా చెప్పడం మొదలుపెట్టింది. మరి ఎప్పుడు మాట్లాడతావు తనతో అంది స్వాతి తన మంచం మీద దుప్పటి సరిచేసుకుంటూ. అమ్మో, మాట్లాడటమే, నాకు మామూలుగా ఎవరితోనైనా మాటలు మొదలు పెట్టాలంటే భయం. అలాంటిది నేనుగా వెళ్ళి ఆ అబ్బాయితో మాట్లాడాలి అంటే నా వల్ల కాదు అంటూ స్వాతి వైపు తిరిగి పడుకుంది స్వప్న. అయితే మరి దీనిని ఏమంటారు? ప్రేమ, ఇష్టమా? లేక నీకు పెళ్ళి ఇంకొకరితో అయ్యేంతవరకు ఇలాగే చూస్తూ ఉండిపోతావా? ఇది ప్రేమో, ఇష్టమో, ఆకర్షణో తెలియదు, కానీ ఈ అనుభూతి మాత్రం చాలా బాగుంది అన్న స్వప్న మాటలకు పెదవి విరుస్తూ, ఏది ఏమైనా త్వరగా అది ఏంటో తెలుసుకో. ఎందుకంటే నీకు త్వరలో సంబంధాలు చూడటం మొదలు పెడతారు. అప్పుడు మనసు మార్చుకోవటం కష్టమవుతుంది అంటూ కళ్ళు మూసుకున్న స్వాతి వైపే చూస్తూ స్వప్న ఆలోచనలో మునిగిపోయింది. ఏంటే ఇంత చిక్కిపోయావు? నీ వంట నువ్వే తినలేకపోతున్నావా అంటున్న తల్లి వంక కోపంగా చూస్తూ, అమ్మా, నీకన్నా నేనే నయం, పాపం అన్నయ్యని నాన్నని చూస్తే జాలి వేస్తోంది అంటూ సోఫాలో కూర్చుంది స్వప్న. అందరి నవ్వులతో ఆ ఇంట్లో సందడి మొదలైంది. నాన్న నాకు చెప్పకుండా పెళ్లి చూపులు ఎలా నిర్ణయించారు? అసలు నా పెళ్లి ఆలోచనలు మీకు మొదలైనట్టు నాకు చెప్పనే లేదు ఆందోళనగా స్వప్న తన తల్లిదండ్రుల వంక చూస్తూ అడిగింది. లేదురా, క్రిందటి వారమే నీ ఫోటో ఇచ్చాను, వెంటనే ఈ సంబంధం వచ్చింది. కానీ నీకు అప్పుడే చెబితే కోపంతో ఇంటికి రావేమో అని ఇప్పుడు చెప్పాము. నీకు నచ్చకపోతే మేము అడ్డు చెప్పము, సరేనా అని తండ్రి భరోసా ఇవ్వగానే ఆనందంగా తల ఊపింది స్వప్న. స్వప్న, వాళ్ళు వచ్చేశారు, నువ్వు తయారుగానే ఉన్నావు కదా అంటూ తల్లి గదిలోకి వచ్చి అవును అన్నట్టు తల ఊపింది స్వప్న. కానీ ఏదో మూలన అనిపించింది. ఎంతైనా మొదటి పెళ్లి చూపులు, అబ్బాయి ఎలా ఉన్నాడో చూడాలని ఉత్సాహం కలిగింది స్వప్నకి. మెల్లగా తలుపు వెనక నక్కి హాల్లో ఉన్న వాళ్ళని చూడటానికి ప్రయత్నించసాగింది. అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న కనిపిస్తున్నారు. ఇంకో 2 వ్యక్తులు కూడా ఉన్నారని తెలుస్తోంది. కానీ వాళ్ళు కనిపించడానికి ఇంకాస్త ముందుకు వెళ్ళాలి. కర్టెన్ వేసే ఉంది కాబట్టి తను వేసే వేషాలు కనపడవు. తల ఇంకాస్త వంచి చూసింది. నల్ల రంగు జీన్స్ పైన కాషాయం రంగు టీషర్ట్ కనిపిస్తోంది. ఇంకొంచెం వంగింది. ముఖం కనిపించడం, తలుపుకి అడ్డంగా వేసిన కుర్చీ తగులుకోవడం ఒకేసారి జరిగింది. ఇది నిజమా కలా అనుకుని దెబ్బకి లోపలికి వచ్చి కూర్చుంది. తను చూసింది ఎవరినో కాదు, ఆకాష్ని. నేడే ఈనాడే కరుణించే నన్ను చెలికాడే అని ఒక పాట మనసులో వేసుకొని మురిసిపోతూ ఉన్న సమయంలో స్వప్న రా అంటూ తల్లి వచ్చి పిలుచుకొని వెళ్ళింది. మా అమ్మాయి అంటూ పరిచయం చేసింది తల్లి. అందరికీ నమస్కారం పెట్టి కూర్చుంది. స్వప్న వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తుంటే తల్లి అందరికీ పలహారాలు తీసుకువచ్చింది. బాబు, పెద్దవాళ్ళ మాటలు అయిపోయాయి, ఇప్పుడు మీరు మాట్లాడుకోండి. అబ్బాయిని మేడ మీదకి తీసుకువెళ్ళమ్మా అంటూ కూతురుతో చెప్పాడు తండ్రి. సరే అన్నట్టు తల ఊపి అబ్బాయిని సూటిగా చూడలేక కాళ్ల వంక చూసింది. తను ఊహించినట్టుగా నల్ల రంగు జీన్స్ కాకుండా పక్కన ఉన్న ముదురు నీలం రంగు జీన్స్ సోఫాలో నుండి లేచి నిల్చోవడంతో స్వప్నకి ఏమీ అర్థం కాలేదు. తల వెనక్కు తిప్పి కళ్ళల్లో నుండి ఉబికి వస్తున్న కన్నీరు ఆపుకుంటూ మేడమెట్ల వైపు నడిచింది. నా పేరు, ఉద్యోగం అన్నీ మీ వాళ్ళు చెప్పే ఉంటారు. ఇకపోతే నా గురించి మీకు చెప్పాలని అనుకుంటున్నాను. తర్వాత మీ గురించి చెప్పండి. నిజం చెప్పాలంటే మీ ఫోటో చూడగానే సరే అనేశాను. అందుకే మీరు వైజాగ్ వచ్చారు అని తెలియగానే అమ్మ రమ్మని ఫోన్ చేసింది. నా ఉద్యోగం వల్ల వాళ్ళతో కలిసి ఉండడం తక్కువే నాకు అంటూ చెప్పాడు. ఈలోగా తన ఫోన్ మోగడంతో తీసి మాట్లాడటం మొదలుపెట్టాడు. హలో, రమ్య చెప్పు. అవును, ఆకాష్ చేశాడు. తన ఫోన్ రిపేర్కి ఇచ్చాడు, అది చెప్పడానికే చేశాడు.
ఇవాళ వాడికి ఒక్క నిమిషం ఎక్స్క్యూజ్ మీ అంటూ స్వప్నతో అని క్రిందనే ఉన్న ఆకాష్ని పిలిచాడు. ఎవరన్నయ్యా అంటూ ఆకాష్ వచ్చాడు. రమ్యరా అంటూ ఫోన్ చేతికి ఇచ్చి స్వప్న దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఏదో మాట్లాడబోతుంటే స్వప్న మధ్యలో కల్పించుకుని, అరవింద్ గారు నన్ను క్షమించండి, నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. ఒక 3 సంవత్సరాలు ఉద్యోగం చేసి అప్పుడు సొంతంగా తడి చెత్తతో వచ్చే ఉపయోగాలతో ఒక చిన్న బిజినెస్ మొదలు పెట్టాలని ఆలోచన. పెళ్ళయ్యాక కూడా చేయొచ్చు అని అనుకోవచ్చు. కానీ కొత్త బాధ్యతలు వచ్చాక మన కలలను వేరే వారికి అనుగుణంగా మార్చుకోవాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. మీకు శ్రమ కలిగించినందుకు క్షమించండి అంటున్న స్వప్నకేసి అభిమానంగా చూస్తూ, బాగుంది మీ లక్ష్యం. నాకు మీ గురించి 3 సంవత్సరాలు ఎదురు చూడాలని ఉంది. కానీ ఇందాక చూశారుగా మా తమ్ముడు, చిన్నాన్న కొడుకు, వాడికి నిశ్చితార్థం అయిపోయింది. 6 నెలల తర్వాత పెళ్ళి. ఈలోగా నాకు కూడా పెళ్లి చేయాలని అమ్మా నాన్న అనుకుంటున్నారు. మీకు జీవిత భాగస్వామిని అవ్వలేకపోయినా ఒక స్నేహితుడిగా అనుకోండి. మీ లక్ష్య సాధనలో ఎలాంటి అవసరం వచ్చినా నన్ను గుర్తుపెట్టుకోండి. భయపడవద్దు. మా అమ్మా నాన్నకి అభిప్రాయాలు కలవలేదు అని చెబుతాను అంటూ నవ్వుతూ మెట్ల వైపు వెళ్ళాడు అరవింద్. ఏంటి స్వప్న, ఇంకా ఎన్నాళ్ళిలా? నువ్వు వైజాగ్ నుండి వచ్చి నెల అవుతోంది. ఇప్పటికీ నువ్వు ఆ అబ్బాయిని మర్చిపోకపోతే ఎలా? ఇంకొన్ని నెలల్లో ఆ అబ్బాయికి వేరే పెళ్ళి అయిపోతుంది. నువ్వింకా నీ జీవితం గురించి ఆలోచించు అంటూ స్వప్నకి బాక్స్ చేతికి ఇచ్చింది స్వాతి. అదేం లేదు స్వాతి, నన్ను చాలామంది ఇష్టపడినా ఎవరి మీద కలగని ఇష్టం ఆ అబ్బాయి మీద కలిగింది. కానీ చివరికి అది ఇలా అవుతుంది అనుకోలేదు. అయినా ఇన్ని రోజులు షిఫ్ట్ మారడంతో తను కనిపించే అవకాశం లేదు అని కొంచెం ధైర్యం చెప్పుకున్నా. మళ్ళీ ఈరోజు నుండి అదే షిఫ్ట్. అందుకే కాస్త ముందుగా వెళ్తున్నాను. కనిపించకుండా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ బాధగా బ్యాగ్ తగిలించుకుని బయటకు నడిచింది స్వప్న. ట్రైన్ రిపేర్ ఆగిదే, ఇల్లి సైడ్ బన్నీ అంటూ ఒక అమ్మాయి స్వప్నతో చెప్పడంతో ఎంతసేపు అవుతుంది అని అడిగింది. వేరే ట్రైన్ వస్తుంది, వెయిట్ మాడి అంది. ఇంకా చేసేది ఏమీ లేక బెంచ్ మీద కూర్చుని ఆఫీస్ మెయిల్స్ చూసుకుంటోంది ఫోన్లో. ఎంతసేపు పడుతుంది ట్రైన్ రావడానికి అన్న ప్రశ్నకి తలెత్తకుండానే 10 నిమిషాలు పడుతుంది అని చెప్పింది. కానీ ఎందుకో అనుమానం వచ్చి పక్కకి చూసింది. ఆకాష్ నవ్వుతూ కనిపించాడు. కాసేపు బిత్తరపోయింది. తను అలా ఆశ్చర్యంగా చూడడంతో తనని గుర్తుపట్టలేదు అనుకొని, మర్చిపోయారా? అరవింద్ అన్నయ్యతో పాటు వచ్చాను కదా అన్నాడు. గుర్తుకొచ్చింది అన్నట్టు తల ఊపింది. నా పేరు ఆకాష్ అంటూ పరిచయం చేసుకున్నాడు. ఏంటి, జేపీ నగర్లో ఆర్బీఐ లేఅవుటా? నందిని హోటల్ ఉంది కదా, అక్కడే మా బ్యాంకు. ఒక పని చేద్దాం, ఇద్దరం క్యాబ్ బుక్ చేసుకుంటే షేర్ చేసుకోవచ్చు. త్వరగా కూడా వెళ్తాం. ఏమంటారు? మీకు ఇబ్బంది లేకపోతేనే. పర్లేదు, నేను కూడా ఆఫీస్కి త్వరగా వెళ్ళవచ్చు అనుకుంటూ మొహమాటంగానే క్యాబ్ ఎక్కింది. స్వప్న లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తూ ఆలోచించింది. దేవుడు మళ్ళీ తనని ఎందుకు దగ్గర చేస్తున్నాడు? ఇప్పుడిప్పుడే ఏదో మామూలు మనిషిని అవుతున్నానో, మళ్ళీ ఎందుకు ఆశ కల్పిస్తున్నాడు? లేదు, తనకి కాస్త దూరంగా ఉండటమే మంచిది అనుకుని తినడం మొదలుపెట్టింది. స్వాతికి స్వప్న విషయం చెప్పగానే మంచం మీద నుండి కింద పడినంత పని చేసింది. నాకు పిచ్చెక్కుతోంది స్వప్న అంటూ జుట్టు పీక్కోవడం మొదలుపెట్టింది. స్వాతి, నేను మాత్రం నిర్ణయం తీసుకున్నాను. ఈసారి మాత్రం సాటి ప్రయాణికుడిగానే చూడాలని. అందుకే సాయంత్రం కూడా కలిసి వచ్చినా నా మనసులో ఎలాంటి భావన లేదు. వాళ్ళన్నయ్యతో నేను మాట్లాడిందంతా ఆకాష్కి చెప్పాడట. వాళ్ళన్నయ్య ఒక లక్ష్యం పెట్టుకుని దానికి కట్టుబడి ఉండటం బాగా నచ్చిందట తనకి. అప్పుడు తన పెళ్లి గురించి అడిగాను. ఇంకా తేదీ నిర్ణయించలేదు అని చెప్పాడు అంటూ ఉల్లిపాయలు తిరగడం మొదలుపెట్టింది. ఆహా, మీకు కూడా పాత పాటలంటే ఇష్టమా? చాలా విచిత్రంగా ఉందే. చాలా కామన్ పాయింట్స్ ఉన్నాయి మనిద్దరిలో అన్నాడు ఉత్సాహంగా ఆకాష్. పాటలే కాదు, సినిమాలు కూడా ఇష్టం. ఆదివారం అందరూ కొత్త సినిమా గురించి ఎదురుచూస్తే నేను పాత సినిమాల గురించి ఎదురుచూసేదాన్ని అంటూ చెప్పింది. 2 నెలల నుండి ఇద్దరూ కలిసే ప్రయాణిస్తున్నారు. స్వప్న ఎంత కలవకూడదు అనుకున్నా ఆకాష్ తనంతట తాను కలిసేసరికి ఏమీ అనలేకపోతోంది. ఆకాష్కి ఫోన్ రావడంతో ఆలోచన నుండి బయటకు వచ్చింది. నెంబర్ చూడగానే ఆకాష్ ముఖం కోపంతో ఎర్రబడింది. మామయ్య, నేను చెప్పాల్సింది రాత్రి చెప్పాను. ఇంకా రాయబారాలు నడపవద్దు అని వాళ్ళకి చెప్పండి.
ఒకసారి నిర్ణయం తీసుకున్నాక నేను మార్చుకోలేను. ఈ విషయం ఇంతటితో వదిలేస్తే మంచిది అంటూ ఫోన్ పెట్టేశాడు. స్వప్నకి ఇదంతా ఇబ్బందిగా అనిపించినా అంత కోపంగా ఎప్పుడూ చూడలేదు ఆకాష్ని. అందుకే కారణం తెలుసుకోవాలని అనుకుంది. ఏమైంది ఆకాష్ గారు అంటూ భయంగా అడిగింది. అప్పటికి గుర్తుకు వచ్చింది ఆకాష్కి పక్కన స్వప్న ఉంది అని. ఇంకా చెప్పక తప్పలేదు. అది మీకు తెలుసుగా నాకు నిశ్చితార్థం అయిందని. అది వద్దు అనుకున్నాం. ఎందుకు ఏమిటి అని అడగకండి. ఎందుకంటే అమ్మాయి గురించి చెడుగా చెప్పాల్సి వస్తుంది. ఏమైనా నచ్చని అలవాట్లయితే మార్చుకోగలను, కానీ పూర్తిగా నేనే మారిపోవాలి అంటే ఎలా? అందుకే చాలా తర్జన భర్జన పడ్డాక ఆ నిర్ణయం తీసుకున్నాను. అవకాశం కోల్పోయాక బాధపడే కన్నా ఉన్నప్పుడే వినియోగించుకోవడం మంచిది కదా. ఇది జరిగి 2 నెలలకి పైనే అయింది. కానీ నిన్న రాత్రి మళ్ళీ వాళ్ళ నాన్నగారు రాయబారం పంపారు. మా అమ్మాయి పెత్తనం చెలాయించడం తప్పే, ఇక నుండి అలా జరగదు అని. కానీ ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ మార్చుకోలేను అని చెప్పేశాను. మీరు చెప్పండి, తప్పు చేశానంటారా అని అడిగాడు. స్వప్నకి ఏం చెప్పాలో తెలియలేదు. నచ్చనప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా వాళ్ళ జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు వాళ్ళకి మాత్రమే ఉంటుంది. మీరు సరైన నిర్ణయం తీసుకున్నారు అంటూ అభినందించినట్టు మాట్లాడేసరికి ఆకాష్ కాస్త తృప్తి చెందాడు. బట్టలు మడత పెడుతోంది అన్న మాటే గాని స్వప్న మనసు ఎక్కడో ఆలోచిస్తోంది. అది గమనించిన స్వాతి, మేడం గారు ఊహల్లో విహరిస్తున్నట్టున్నారు అంది వెటకారంగా. దానికి సమాధానంగా నవ్వి పొద్దున జరిగింది చెప్పింది. దేవుడా, సూపర్ కదా. అయితే ఇంకా ఆ పెళ్ళి జరగదు అంటే తనిప్పుడు మళ్ళీ సింగిల్. నీకు లైన్ క్లియర్ అయింది, ఆల్ ది బెస్ట్ అంటూ చేతులు ఊపడం మొదలుపెట్టింది. పూర్తిగా విను, నాకు ఒకటి మాత్రం బాగా నచ్చింది. పెళ్ళి రద్దు అనుకున్నా ఆ అమ్మాయి గురించి తప్పుగా చెప్పలేదు అంది. స్వప్న, నిజంగా చెప్తున్నా, మన హీరోతో ఈ 2 నెలల సావాసంలో మొట్టమొదటిసారిగా మళ్ళీ అదే మెరుపు కనిపిస్తుంది నీ కళ్ళల్లో అంది స్వాతి. ఒకసారి తిన్న దెబ్బ చాలు, అదేం లేదు. లేనిపోని ఆశలు కల్పించకుండా గప్చుప్గా పడుకో అంటూ లైట్ ఆపింది స్వప్న. ఏం చేయాలి? ఈ వర్షం ఆగటం లేదు. వర్షంకి మెట్రో కూడా ఆపేశారంట. బస్సులు కూడా ఏమీ రావట్లేదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు మరి అని ఆందోళనగా అడిగింది స్వాతి. ఆకాష్ వాళ్ళ బ్యాంకు దగ్గర బస్ స్టాప్లో ఉన్నాను. ఇంతవరకు నడుచుకొని వచ్చాను, ఏమైనా దొరుకుతాయేమో అని అంది స్వప్న. సరే, ఇంకా మాట్లాడకుండా ఆకాష్ వాళ్ళ బ్యాంకుకు వెళ్ళు. తనతో ఉండు. ఒంటరిగా ఉండటం సేఫ్ కాదు. పైగా వర్షంలో తడిశావు. జాగ్రత్త. కలిశాక మెసేజ్ పెట్టు అంది స్వాతి. ఏంటి సర్ప్రైజ్ మీరు మా బ్యాంకుకి అడిగాడు ఆకాష్ కుతూహలంగా. విషయం అంతా చెప్పాక పరిస్థితి అర్థం చేసుకుని, ఒక పని చేద్దాం. ఇప్పుడు కష్టపడి ఏ ఆటోనో పట్టుకొని వెళ్ళినా కనీసం 4 లేదా 5 గంటలు పడుతుంది. ఇప్పుడు 8 అవుతోంది. మీరు మీ పీజీకి, నేను కస్తూరి నగర్లో ఉన్న మా ఇంటికి చేరేసరికి 12 అయినా అవుతుంది. అందుకని మీరు ఏమీ అనుకోనంటే రేపు ఎలాగూ వీకెండ్ కదా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇక్కడ దగ్గరలో ఉంది. రాత్రి అక్కడ ఉండి ప్రొద్దున వెళ్దాం, ఏమంటారు అన్నాడు. స్వప్నకి ఏం చేయాలో తెలియలేదు. ఈ పరిస్థితిలో ఆకాష్ చెప్పింది సబబుగానే ఉంది, కానీ ఏదో మూల భయంగా ఉంది. మరి వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని అడిగింది. 2, కాకపోతే వాళ్ళ వైఫ్ ఇప్పుడు డెలివరీకి అని పుట్టింటికి వెళ్ళింది. మీకు ఇబ్బంది అయితే పైన ఓనర్ వాళ్ళు కూడా తెలుగే, వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు అని చెప్పి తన బ్యాగ్ సర్దుకోవడం మొదలుపెట్టాడు. ఆంటీ, రాహుల్ చెప్పే ఉంటాడు ఫోన్ చేసి మీకు అంటున్న ఆకాష్ వంక కాకుండా స్వప్న వంక చూస్తూ, ఆ అమ్మాయేనా రాహుల్ కజిన్ అని అడిగింది ఇంటి ఓనర్. అవునా ఆంటీ? సారీ ఆంటీ, మీకు ఇబ్బంది పెట్టాము అన్నాడు. పర్లేదు బాబు, కానీ కరెంటు పోయి వస్తోంది. కొవ్వొత్తి ఉందో లేదో చూడండి, లేకపోతే నన్ను అడగండి. మళ్ళీ 9 అయితే పడుకుండిపోతాం అని అంది. సరే అని క్రిందకు వచ్చి ఇంటి తాళం తీశాడు. మీరు మా ఫ్రెండ్ కజిన్ అని చెప్పాను. మిమ్మల్ని అడిగితే అలాగే చెప్పండి. డెలివరీ డేట్ ఇస్తే నిన్ననే వెళ్ళాడంట. ఇందాక ఫోన్లో చెప్పాడు. మీకు బట్టలు అల్మారాలో ఉన్నాయి అన్నాడు. బాగా తడిసిపోయారు, వెళ్ళి మార్చుకోండి అంటూ లోపలికి నడిచాడు. బట్టలు మార్చుకొని తల తుడుచుకుంటూ పక్క గది దగ్గరికి వచ్చిన ఆకాష్ ఆ దృశ్యం చూసి అలా ఆగిపోయాడు. గులాబీ రంగు చీర కట్టుకుని తల ఆరబెట్టుకుంటున్న స్వప్నం చూడగానే ఆకాష్ గుండె లయ తప్పింది. మనసులో ఏదో మూలన
ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదురోయ్. కైపులో 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 అన్న పాట వినిపించింది. తడి ముంగుర్లు కళ్ళ మీద పడుతుంటే వెనక్కి నెడుతూ ఆరబెట్టుకుంటున్న స్వప్న అతిలోక సుందర్లా కనిపించింది ఆకాష్కి. ఒకసారి అలా గతంలోకి వెళ్ళాడు. మొదటిసారి అన్నయ్య పెళ్లి చూపులలో చూశాను. చాలా సాదా సీదాగా ఉంది అమ్మాయి అనుకున్నాడు. లక్ష్యం గురించి తెలిసాక ప్రత్యేకత ఉన్న అమ్మాయి అని తెలిసింది. తనకు తెలియకుండానే ఆమె పట్ల ఆకర్షణ పెరుగుతోంది. ఆమె తెలివితేటలు, అభిరుచులు, లక్ష్యం అన్నీ నచ్చాయి. ఎందుకో తెలియకుండానే బాగా దగ్గరైపోయాను. కానీ ఒకసారి బోల్తా పడ్డాను. అందుకే ఏ నిర్ణయం అయినా ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకొని తీసుకోవడం మంచిది. ఏమైనా కావాలా అన్న ప్రశ్నకి ఆలోచనల నుండి బయటకు వచ్చాడు. మరి భోజనం సంగతి ఏంటి? మీకు ఆకలి వేయటం లేదా అని అన్నాడు. ఏదో పడిన శబ్దం వస్తే వంటగదిలోకి వెళ్ళాడు ఆకాష్. అక్కడ స్వప్న అరచేతులు నూనెతో తడిసి ఉన్నాయి. సారీ, నూనె గురించి డబ్బా తెరవాలని ప్రయత్నిస్తుంటే ఇలా అయింది అంటూ సింక్లో పడిన నూనె డబ్బా చూపించింది. పర్లేదు, ముందు మీరు చేతులు కడుక్కోండి అని ఆకాష్ అంటూ ఉండగానే కరెంటు పోయింది. కంగారులో తన చేతికి ఉన్న నూనె ఆకాష్ ముఖానికి రాసింది. వెంటనే కరెంటు రావడం తను చేసిన పనికి నాలుగు ఖర్చుకుని సారీ చెప్పింది. సింక్లో నీళ్లు రాకపోవడంతో బాత్రూంలో నీళ్లు ఉన్నాయని స్వప్న చెప్పింది. కంట్లోకి నూనె వెళ్లడంతో కనిపించడం లేదు ఆకాష్కి. ఒక పని చేద్దాం, మీరు నా చేతులు పట్టుకోండి, నేను మీకు దారి చెప్తాను అంది. అలాగే పట్టుకున్నాడు. కిటికీలు తెరిచి ఉన్నాయేమో, గాలి బాగా వీస్తోంది. ఆ గాలికి స్వప్న జుట్టు సుతారంగా ఆకాష్ చెవిని తాకుతోంది. కలవరమాయే మదిలో నా మదిలో అనుకున్నాడు. ముందుగా స్వప్న చేతులు కడుక్కొని తర్వాత ఆకాష్కి ముఖం కడుక్కోవడంలో సాయం చేసింది. అప్పుడే చేతులు చాలా మృదువుగా ఉన్నాయి అంటూ ఆకాష్ చేతులు పట్టుకోవడంతో వెంటనే చేతులు వెనక్కి తీసుకుంది. ఆ హఠాత్ పరిణామంకి ఇద్దరూ ఇబ్బంది పడి ఒకేసారి బయటకు వెళ్లాలనే తొందరలో ఇద్దరూ ఒకరికొకరు అడ్డుగా వచ్చి అటు ఇటు వెళ్ళసాగారు. అప్పుడు ఆకాష్ ముందుగా ఆగి స్వప్నకి దారి ఇచ్చాడు. స్వప్న ముందుకు పడుతున్న తన జుట్టుని వెనక్కి తీసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఆకాష్ అప్పుడు అర్థం చేసుకున్నాడు, స్వప్నకి కూడా తనంటే ఇష్టం ఉందని. నాకు ట్రాన్స్ఫర్ అయింది నర్సీపట్నంకి. వచ్చే వారమే వెళ్ళిపోతున్నాను. వచ్చే శుక్రవారం నా పుట్టినరోజు. ఆ రోజు కలుద్దామా? మీకు కుదురుతుందా అన్నాడు తెల్లవారి బయలుదేరడానికి తయారవుతున్న సమయంలో. అదేంటి, మీరింతవరకు చెప్పనే లేదు అంది స్వప్న ఆశ్చర్యంగా, ఒకంత బాధగా. మనం ఈ వారం కలిసి ఆఫీస్కి వెళ్ళడం కూడా అవ్వదు. నేను కాస్త త్వరగా వెళ్ళాలి. అమ్మా నాన్న ముందుగా వెళ్ళిపోయారు. సామాన్లు కూడా రేపు పంపిస్తాను. అవును, అన్నయ్య పెళ్ళి చెప్పాడా అని అడిగాడు. చెప్పారు. నేను ఎలాగూ వైజాగ్ వెళ్ళాలి. మాకు తెలిసిన వాళ్ళ పెళ్ళి ఉంది. అదే రోజు కాబట్టి పెళ్ళికి తప్పకుండా వస్తానని చెప్పండి అరవింద్ గారికి అంటూ బ్యాగ్ తగిలించుకొని వెనక్కి చూడకుండా తలుపు దగ్గరకు వచ్చింది. స్వప్న, పిచ్చిదానిలా మాట్లాడకు. నువ్వే అంటున్నావు ఇష్టం ఉందేమో అని. మళ్ళీ నువ్వే అంటున్నావు మనసులో ఏముందో తెలియట్లేదు అని. అందుకే అంటున్నా. తన పుట్టినరోజుకి పిలిచాడు కదా, వెళ్ళు. ఏమైనా చెప్పడానికే పిలిచాడేమో అంది స్వాతి స్వప్న చెప్పిందంతా విని. లేదు స్వాతి, కనీసం ట్రాన్స్ఫర్ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు తను. నాకు కాస్త బాధగా అనిపించింది. నేనే ఎక్కువ ఊహిస్తున్నానేమో అనిపిస్తుంది. ఈ విషయం ఇంతటితో వదిలేయి అంటూ భారంగా కళ్ళు మూసుకుంది. బాగున్నారా అరవింద్ గారు? ఇప్పుడే అమ్మాయిని చూశాను. బాగుంది. జంట బాగుంటారు అంది మెచ్చుకోలుగా. దానికి అరవింద్ నవ్వుతూ, థ్యాంక్స్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇంతకీ మీ తమ్ముడు ఎలా ఉన్నారు? కనిపించట్లేదు. దానికి అరవింద్, ఓహ్, వాడు మీకు చెప్పలేదా? చెడిపోయిన నిశ్చితార్థం బాగు చేయడానికి అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ ఒక గుంపు వైపు చూపించాడు. స్వప్నకి మాటలు రాలేదు. అయినా అతి కష్టం మీద మాట తెచ్చుకొని, మరి ఆకాష్కి ఇష్టమేనా అని అడగగలిగింది. ఏమో, సంధి ప్రయత్నాలు సఫలం అయ్యేటట్లు ఉన్నాయి. వాడికి ఇష్టమే అనుకుంటా అన్నాడు గుంపు వైపు చూస్తూ. అంతే, ఇంకా అక్కడ ఉండలేకపోయింది. ఉబికి వస్తున్న కన్నీరు ఆపుకొని, ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళిపోయింది. ఎంత త్వరగా వెళ్ళినా స్వప్న కంట్లో కన్నీరు గమనించాడు అరవింద్. తెన్నేటి పార్క్ అని బోర్డు చూడగానే
ఇక్కడ ఆపు అని ఆటోవాడికి చెప్పి డబ్బులు ఇచ్చి ఆటో దిగింది. అలా నడుచుకుంటూ మెట్లు దిగి బీచ్ దగ్గరికి వచ్చి అక్కడ ఇసుకలో కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది. అలా చాలాసేపు ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్టుగా బ్యాగ్లో ఉన్న నీళ్ల బాటిల్ తీసి తాగి మూత పెడుతుంటే, నాకు కొంచెం కావాలి, నేను అలసిపోయాను అనే గొంతు వినిపించింది. ఆశ్చర్యంగా పక్కకి తిరిగి చూసింది. చెమటలు కక్కుతున్న ఆకాష్ కనిపించాడు. కోపంగా లేచి వెళ్ళబోతుంటే చటుక్కున స్వప్న చెయ్యి తీసుకుని మోకాళ్ళ మీద కూర్చొని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, జీవితాంతం నాకు తోడుగా ఉంటావా అంటూ వేలికి ఉంగరం తొడిగాడు. అంతా రెప్పపాటున జరిగిపోవడంతో బిగుసుకుపోయింది స్వప్న. చెప్పు స్వప్న అని ఆకాష్ అడగడంతో తేరుకొని సమ్మతమే అన్నట్టు తల ఊపి చిన్న చిరునవ్వు నవ్వింది. అవును, నేనిక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు అని అడిగింది. అన్నయ్య జరిగిందంతా చెప్పి నీ కళ్ళల్లో నీరు చూశాను అని చెప్పగానే ఇంకా అర్థమైంది. నువ్వు కోపంతో ఖచ్చితంగా ఇక్కడికే వస్తావు అని. ఒకసారి నువ్వే చెప్పావు కదా, కోపం వచ్చినా ఆనందం వచ్చినా ఇక్కడికి వస్తాను అని అన్నాడు. అయినా నువ్వు ఎందుకు పుట్టినరోజుకు పిలిచినా రాలేదు? ఆ రోజే చెప్పేద్దాం అనుకున్నా, నువ్వు వస్తే అన్నాడు. ట్రాన్స్ఫర్ గురించి చెప్పలేదు కదా, కోపం వచ్చింది, అందుకే ఫోన్ చేసినా తీయలేదు. అది సరే, నిన్నటి వరకు మీరు, ఇప్పుడు నువ్వు, ఒకేసారి పిలుపు మారిపోయిందేమిటి? ఏంటి సంగతి అని అడిగింది. నువ్వు అనడంలో ఉన్న దగ్గరితనం మీరులో లేదు అంటూ దగ్గరకు రాబోయాడు. ఇప్పుడే మొదలైంది, కాస్త దూరంగా ఉంటే మంచిది అంది ఆకాష్ ఉత్సాహానికి అడ్డుకట్ట వేస్తూ. సరే, కనీసం సెలబ్రేట్ చేసుకుందామా అన్నాడు. సరే అన్నట్టు తల ఊపింది. ఇద్దరూ ముసిముసిగా నవ్వుకున్నారు. ఆకాశం వాళ్ళని దీవిస్తున్నట్టుగా చిరుజల్లులు కురిపించసాగింది. కెరటాలు ఆ జంటని చూసి ఎగసి ఎగసి పడుతున్నాయి. ఎక్కడో దూరంగా రేడియోలో నన్ను వదిలి నీవు పోలేవులే, అది నిజములే అంటూ పాట వస్తోంది. శుభం, సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.